హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే ఒక చిన్న వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను అదేంటంటే ఇది నవరాత్రులు అట కదా వారాహి అమ్మవారి నవరాత్రులు అట కదా అయితే ఒక ఆంటీ మమ్మల్ని ఇన్వైట్ చేశారండి ఆంటీ కాదండి మేడమే వాళ్ళ ఇంట్లో పూజలు అవుతున్నాయట కుంకుమ పూజలు ఈరోజు శుక్రవారం కదా మమ్మల్ని అయితే రమ్మన్నారండి మాకు లలిత పారాయణ అయితే వచ్చండి మొత్తం 15 మంది అనమాట నాకు రోజు వెళ్ళడం అయితే అవ్వలేదండి ఈ రోజు అయితే వెళ్దాం కదా శుక్రవారం కదా అని చెప్పేసి నేనైతే బయలుదేరాను టైం వచ్చేసి 10 అయిందండి ఇప్పుడైతే మేము బయలుదేరాము అక్కడ ఎలా కుంకుమ పూజలు అవుతాయి ఏంటి అవన్నీ నేను మీతో షేర్ అయితే చేసుకుంటానండి చూస్తూ ఉండండి నేనైతే బయలుదేరానండి పిల్లలకైతే క్యారేజ్ అయితే ఇచ్చేసి బయలుదేరాను అమ్మ అయితే బయట నించుందనమాట నా కోసం పిన్ని కూడా వస్తానంది మా ముగ్గురం అయితే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారండి మా ఇంటికి దగ్గరలోనే ఆ మేడం వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు లేట్ అవుతుంది కదా అని వాళ్ళు వెళ్ళిపోమని చెప్పాము మేమైతే వెళ్ళాము నేనే లేట్ అని అనుకున్నాను కానీ నాకంటే లేట్గా అయితే వస్తున్నారండి చాలామంది ఇక మేము వెళ్ళబోతుకి వీళ్ళు వచ్చారనమాట వాళ్ళకి రాస్తున్నారు పసుపదిని చూసారు చక్కగా రాస్తున్నారు కదా మేము వెళ్ళేసరికి భలే పచ్చగా ఉంది ఇంటికి తోరణాలు కడితే అందమే వేరు కదా అయితే లోపలికైతే వెళ్ళిపోయామండి ఇదే వాళ్ళ ఇల్లు అనమాట అయితే స్టార్ట్ చేశారండి 9 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారట ఇవి 182 అనమాట అంటే రోజుకి ఎన్నైనా చేయాలన్నమాట ఈ 9 రోజులు 108 సార్లు అయితే చేయాలన్నమాట 9 నుంచి స్టార్ట్ చేస్తున్నారట రోజును ఇంచుమించు 2 ఆ టైం వరకు అలా చేస్తూనే ఉంటున్నారు వీలైన వాళ్ళు ఉంటున్నారు ఈలో క్యారేజ్ ఇవ్వాలి చేయాలన్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారండి మేమైతే వచ్చాం కదా ఈ ముందున్న వాళ్ళందరూ అనమాట మా బ్యాచ్ అనమాట మా 15 మందిమి అంటే 15 మంది కూడా లేరులేండి మాకు తెలిసిన వాళ్ళంటే ఇందులో కొంతమంది ఉన్నారు మా ఎదురు 2 లైన్లు మేమే అనమాట అయితే దేవుడి మాల్ చిన్నది కదా అని చెప్పేసి మేడం ఐదుగురు అదే ఐదుగురిని పిలిపించి కుంకుమ పూజలు అయితే చేయిస్తున్నారనమాట అందరికీ చేయడం అవ్వదు కదా ఒక నామం అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు పంపిస్తున్నారు అలా అనమాట ఒక స్టెప్ బై స్టెప్లా పంపిస్తున్నారు అక్కడికి బాగా అయితే పెట్టుకున్నారండి చాలా బాగా ఈ 9 రోజులు అలాగా చేస్తూనే ఉంటారట నాకు ఈ రోజు అయితే అవకాశం వచ్చింది వెళ్ళడానికి ఆవిడ రోజు రమ్మంటున్నారు కానీ నాకైతే అవ్వట్లేదు మిగిలిన వాళ్ళు అయితే అందరూ వెళ్తున్నారు చాలా బాగా చేసుకుంటున్నారంట అయితే ఈవిడ 18 సంవత్సరాల నుంచి అయితే ఇలా చేస్తున్నారట ఈ 1 సంవత్సరం కాదమ్మా నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను ఇలాగాని అయితే చెప్పేసి అన్నారనమాట నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈవిడ దగ్గరికి ఇలా వెళ్ళడం అనేసే ఇంకా అయితే చాలా బాగా అందంగా రెడీ చేసుకున్నారండి దేవుడి మూల అవన్నీ చాలా బాగా అనిపించింది చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో అన్ని రకాల పూలతో అయితే డెకరేషన్ చేశారు చాలా బాగా అనిపించింది దేవుడి మూల అదన్నీ చాలా నిండుగా ఉంది అన్నిసార్లు అయితే అనకూడదు కదా చాలా బాగా అనిపించింది నాకైతేనే ఇగో 5 రండి వీళ్ళు అయిపోయిన తర్వాత ఇంకొంతమందిని పంపిస్తున్నారు అలా అనమాట అదే అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాం అనమాట ఇలా కూడా చేయడం ఎవరికి దొరుకుతుంది చెప్పండి ఎంత అదృష్టం అమ్మవారు చూసారా చాలా అందంగా అనిపించింది కదా పూజలు అయితే అవుతూ ఉన్నాయండి అయితే అస్సలు వెళ్ళడానికైతే వెళ్ళలేకపోతున్నారు అందరూ టైం అయితే చాలాది అయిపోయింది అప్పటికి అయినా సరే కంటిన్యూగా చేస్తున్నారు కానీ వెళ్దామని కూడా ఎవరికి అనిపించడం లేదు అంత బాగుందనమాట టైం వచ్చేసప్పటికి చాలా టైమే అయిపోయిందండి అయినా అవ్వట్లేదు నాకంటే తీసిన వాళ్ళు ఎవరు లేరు లాస్ట్కి అయితే మా ఫ్రెండ్ అయితే తీసిందనమాట లాస్ట్కి నేను కనిపించాను అనమాట అదో చూసారా నేనే అక్కడ మేము 3 అయితే చేసామండి 108 సార్లు 182 సార్లు అయితే చేయాలన్నమాట 3 సార్లు చొప్పున అలా అనమాట 3 సార్లు చేసి అయితే మేమైతే వచ్చేసామంట అంతకుముందు చాలాసేపు నుంచి చేస్తున్నారు వాళ్ళందరూ ఇది వారాహి నవరాత్రులు కదమ్మా వారాహి అమ్మవారికైనా పూజ అని అడిగితే ఆవిడ అన్నారు లేదమ్మా లలితమ్మకి సంబంధించినవే ఇవన్నీ ఆ అమ్మవారే కదా ఏ అమ్మవారైనా సరే నేను ఇప్పుడంటే వచ్చే కానీ నేను ఫస్ట్ నుంచి లలితాదేవికి ఈ నవరాత్రుల్లో ఆషాఢం స్టార్టింగ్లో అమావాస్య వస్తుంది కదా అమావాస్య వచ్చిన మరుసటి రోజు నుంచే కదా ఆషాఢం స్టార్టింగ్ రోజు నుంచి 9 రోజులు ప్రతి సంవత్సరం అయితే నేను చేసుకుంటానమ్మా ఇలాగే చాలా బాగా చేసుకుంటాను మీరు ఇదే కదా ఫస్ట్ టైం రావడం అని చెప్పేసి ఆవిడ అంటున్నారనమాట ఆవిడైతే బాగా రిసీవ్ చేసుకుంటుందండి మనుషులు అయితే మాత్రం చాలా బాగా చేసుకుంటుంది పూజలు కూడా బాగా ఆవిడకి అంత ఇంట్రెస్ట్ అట పూజలు అవి అంటే
వా వాళ్ళు వేరే బ్యాచ్, మేము వేరే బ్యాచ్ అనమాట. వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు, మేము ఫ్రంట్ సైడ్ ఉన్నాం. వాళ్ళకి మాకు అస్సలు సెట్ కావడం లేదండి. మాది ట్యూన్ వేరేగా ఉంది, వాళ్ళది ట్యూన్ వేరేగా ఉందన్నమాట. అందుకే ముందు మేము చదువుతాం, తర్వాత మీరు చదవండి అని 2 లైన్స్ మేము 2 లైన్స్ వాళ్ళు అలా చదువుకుంటూ ఉన్నాం అనమాట. అలాగా సరిపోయిందనమాట. కలిసి చదవడం అయితే ఇద్దరికి అసలు సెట్ అవ్వడం లేదనమాట. ముందు మీరు చదవండి అమ్మా, తర్వాత మేము చదువుతాము అని వాళ్ళే అన్నారనమాట. చాలా మంచి వాళ్ళు కూడా. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా టైం వచ్చేసి 1 గంట అయితే అయిపోయింది చాలా. అయితే ఆవిడ అన్నారు, చాలే అమ్మ, మిగిలిన ఇంకా 2 సార్లు అయితే మేము చదువుకొని ఇది అవుతాము, ఇంక మీరు వెళ్ళిపోండి, చాలా టైం అయిపోయింది కదా అని అన్నారనమాట మేడము. సరే అని తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారండి. తాంబూలం ప్రసాదం పరమాన్నం అది చేశారట, అవి కూడా ఇచ్చేసి సరే అమ్మ రేపు కూడా రండి, ఇలాగే అన్ని ఆదివారంతో లాస్ట్ అనమాట, రేపు కంపల్సరీగా రండమ్మా అని చెప్పేసి అంటున్నారనమాట. నాకైతే ఆవిడే ఇచ్చిందండి తాంబూలం. మేడం అన్నాను కదా, ఈ పూజ పెట్టించుకున్నారు కదా, ఆవిడే ఇచ్చిందనమాట తాంబూలం. చాలా హ్యాపీగా ఉంది. ఆవిడ వస్తున్నారు, ఉండమ్మ భారతి నేను వచ్చి నీకు ఇస్తానని చెప్పేసి ఆవిడైతే అన్నారనమాట. ఈ మేడమే ఆవిడ, చాలా మంచి ఆవిడండి. నాకు పేరు కూడా తెలియదు, కాకపోతే మేడం మేడం అనడమే, నాకు ఇంక ఈవిడ పేరు కూడా తెలియదు అనమాట. చాలా మంచి ఆవిడ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.